పోయిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లు బీజేపీ పార్టీకి వచ్చినాయి. అదేవిధంగా బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం ఇస్తామని చెప్పేసి ఆలోచన చేస్తుంది, ఆశపడుతుంది. అయితే మేము ఒకటే ఏం చెప్తున్నామంటే, బీజేపీ పార్టీకి మీకు ఈ రాష్ట్రంలో అధికారం కానీ అవకాశం కానీ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, వాళ్ళ వేసినటువంటి ఫుట్బాల్ స్టెప్స్ కానీ, విధింది పార్టీలో ఉన్నటువంటి డ్యూయల్ సిస్టమ్ కానీ, వాళ్ళ నిష్క్రియ ప్రయత్నం మీద కానీ మీరు ఎంజాయ్ చేసుకుంటూ దీన్ని పెండింగ్ అనేటటువంటిది పెట్టుకుంటూ పోతే మాత్రము రాబోయే రోజులప్పుడు మీకు అధికారం రాదు కదా. మీకు పోయిన వచ్చిన ఎలక్షన్స్ లో కూడా అన్ని ఓట్లు రాకుండా బీసీలందరూ కూడా తిరుగుబాటు పడేటటువంటి పరిస్థితి వస్తుంది. బీసీలతో పెట్టుకుంటే కేసీఆర్కి ఏమైంది అనేటటువంటిది మీరు గత ఎన్నికల్లో చూసిండు. కాబట్టి బీజేపీ పార్టీకి మీకు అధికారంలోకి రావాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ చర్యలతోటి వాళ్ళ రాజకీయంతో కూడా ఆలోచించకుండా వచ్చినటువంటి ఫార్మేట్ తీసుకొని మీరే సొంతంగా ఈ రాష్ట్రంలో కూడా 42% రిజర్వేషన్స్ కు అనుకూలమైనటువంటి తీర్పు చేయాల్సిందిగా ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో కూడా మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ